వీళ్ళు ఏదన్నా అడుగుతుంటే టార్గెట్ చేసి వాళ్ళని కావాలని సాయంత్రం దాకా ఉంచేసి ఇలాంటివి చేస్తే మాత్రం ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదు. 200 వేసుకున్నా 200 ఇంటూ 100 కేజీలు ఎంత? 20,000 బియ్యం, 20,000 కేజీల బియ్యం సైడ్ వెళ్ళిపోతాయి. అంతే కదా అర్థం. ఒక డీలర్కి 100 కేజీలు తగ్గితే 200 మందికి ఏదన్నా ఒక్కరు చెప్పారనుకోండి, ఇద్దరు చెప్పారనుకోండి, సరే ఏదన్నా ఓవర్ లుక్ అయింది అనుకోవడానికి. ప్రతి ఒక్కరు అదే సమస్య చెప్తున్నారు కదా నాకు. నేను నిన్నటి నుంచి నిన్న ఇద్దరు వచ్చారు, అంటే వాళ్ళ రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్లు అంట. తర్వాత పొద్దున్న వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఓవరాల్గా జరుగుతుంది కదా. ఎప్పుడైనా ఒకసారి ఒక దగ్గర జరిగిందంటే అనుకోవడానికి. తేడా మీలో ఉందా, మీ వేబిజీ కాటాలో ఉందా, పేమెంట్ వేయటంలో ఉందా, దేంట్లో ఉంది తేడా? ఏం జరుగుతుంది? అది డీలర్ నష్టపోడు. డీలర్ ఏం చేస్తాడు? 8 టన్నులు తీసుకెళ్ళాడు అనుకో, వాళ్ళకి ఎంత వస్తుంది? 8,000 వస్తుంది కమిషన్. ఇప్పుడు అందులో ఒక 100 కేజీలు తగ్గింది అనుకో, 100 కేజీలు ఎంత పెట్టుకోనాలి అతను? 100 కేజీలు ఎంత పెట్టుకోనాలి? బయట ఎంత ఉంది రేటు ఇప్పుడు? 15 రూపాయలు ఉందా? 115 ఎంత? ఈ బియ్యం, ఈ బియ్యమే ఇస్తారు. 20 రూపాయలు అవునా? 100 కేజీలు అంటే 120,000, 2,000 పెట్టుకోనాలి. వాళ్ళకి వచ్చిన కమిషన్ 8,000లో 2,000 పోతే ఇంకా వాళ్ళకి ఏం మిగిలితే? కరెంటు బిల్లు కట్టాలి, రెంట్లు కట్టాలి, ఎవరైనా కుర్రోడిని పెట్టుకుంటే కుర్రోడికి ఛార్జెస్ ఇవ్వాలి. ఈ రోజున 500-600 లేనిదే ఎవరు రారు కదా పనికి. మరి వాళ్ళకి ఇంకేం మిగులుతాయి? లేదు, వాళ్ళు జనాలకు తగ్గించేయాలి. లేదంటే వీళ్ళు ఏం చేయాలి? 100 కేజీలు కొనకుండా జనానికి తగ్గించేయాలి. జనానికి తగ్గిస్తే ఎవరు నష్టపోతున్నారు? 100 కేజీలు కవర్ చేయాలంటే కనీసం 20 కార్డులు 30 కార్డులు కవర్ చేయాలి. అవునా? 2 కేజీలు తగ్గించాలి. లేకపోతే ఒక 50 కార్డులు కవర్ చేయాలి, 2 కేజీలు తగ్గించాలి. వాళ్ళు ఇళ్ళకాడ వెళ్ళి చూసుకోరు అనుకో. చూసుకుంటే ఎవరు నష్టపోతున్నారు? వాళ్ళు ఎవరి మీదకి వచ్చి గొడవాడతారు? డీలర్ మీదకైనా. నేను ఒకటే చెప్తానండి, నేను జేసీ గారి దృష్టిలో పెడతాను ఈ విషయం కంపల్సరిగా. రాహుల్ గారు వచ్చారా లేకపోతే రాజు గారు వచ్చారో నాకు అనవసరం. ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్లో మీరు పేమెంట్ వేసుకొని తీసుకోవాలి. మీరు కూడా డీలర్లు కూడా ఎలా ఉన్నారంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నట్టు. కరెక్ట్గా చూసుకోకుండా బస్తాల లెక్కన దింపించేసుకోవడం. ఏబిడ్జీ కాట అంటే పెద్ద కాట తొందరగా అయిపోద్ది. ఇక్కడ అనుకోండి బస్తా దించాలి, ఎత్తాలి, దించాలి, ఎత్తాలని అక్కడ వేపించేసుకుంటాం, వెళ్ళిపోవడం. అదేదన్నా తక్కువ ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ప్రజల మీద పడేయడం. ఇట్లా జరుగుతుంది. మీకు కోఆర్డినేషన్ లేకపోతే మధ్యలో జనం నష్టపోతారు. మీ పని మీరు చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి సక్రమంగా. అర్థమవుతుందండి. మీరు వాళ్ళ మీద వంతులేసుకొని మీ మీద వంతులేసుకొని వీళ్ళు ఏదన్నా అడుగుతుంటే టార్గెట్ చేసి వాళ్ళని కావాలని సాయంత్రం దాకా ఉంచేసి ఇలాంటివి చేస్తే మాత్రం ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదు. ఈ వానగట్ల రాజమండ్రి ఈ 2 ఎంఎల్ఎస్ పాయింట్ల మీద నేనైతే అబ్జర్వేషన్ ఉంటుంది. నీకు మార్నింగ్ చెప్పినట్లుగానే మఫ్టీలో ఉంటారు. నాకు ఏదన్నా మళ్ళీ మిస్టేక్ కనిపించిందంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ అండ్ లాస్ట్ నేను మార్నింగే చెప్పాను నీకు, చిన్నపిల్లోడు భవిష్యత్తు పోకూడదని వెళ్ళిపోతున్నాను సైలెంట్గానే.